The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thanks God for this one more opportunity God has given unto us to sit at His feet and to hear His word. ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభు వాక్యం వినేటటువంటి మరొక తరుణాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుని మనం ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. Shall we turn to the book of Mark's Gospel, chapter 10? దయచేసి చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం. Mark's Gospel, chapter 10. మార్కు సువార్త 10వ అధ్యాయం. We are going to read from verse 46 to the end of the chapter responsively. 46వ వచనం నుంచి అధ్యాయం చివరి వరకు మార్చి చదువుకుందాం. Mark's Gospel, chapter 10. మార్కు సువార్త 10వ అధ్యాయం. It is about the blind Bartimaeus. ఇక్కడ గుడ్డి భిక్షకుడు అయినటువంటి బర్తిమయి గురించి రాయబడింది. 46 to 52 responsively. 46 నుంచి 52 వరకు మార్చి చదువుకుందాం. And they came to Jericho, and as he went out of Jericho with his disciples and a great number of people, blind Bartimaeus, the son of Timaeus, sat by the highway side begging. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. And many charged him that he should hold his peace, but he cried the more a great deal, Thou son of David, have mercy on me. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. And he, casting away his garment, rose and came to Jesus. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. And Jesus said unto him, Go thy way, thy faith hath made thee whole. And immediately he received his sight and followed Jesus in the way. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, our gracious God, కృప కలిగినటువంటి మా దేవా, our wonder-working Father, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి మా తండ్రి, Lord, we thank thee for this day of thy resurrection. నీవు తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి ఈ దినాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. O Lord, now as we have gathered here for this evening meeting, O Lord, we thank thee for the scriptural portion thou hast kept in our hands. ప్రభువా, ఈ సాయంకాలం కూడి కొరకు మేము చేరి వచ్చుంటుండగా నీవు మా చేతిలో ఉంచినటువంటి లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు. O Lord, thou may bless it. ప్రభా, నీవే వాటిని ఆశీర్వదించండి. And thou may break it. ప్రభా, మీరే విరవండి. And distribute to all of us. మాకందరికి విరిచి మీరే పంచిపెట్టండి. Lord, we all may be satisfied by the ministration of the words of life by the Holy Spirit this evening. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవ జీవం కలిగినటువంటి మాటలు మీరు పరిచర్య చేయడం ద్వారా మేమందరం సంతృప్తి పొందుదాం గాక. Lord, we are all needy people. మేమందరం అక్కర్లో ఉన్నటువంటి వారం. Because of these governmental restrictions, our dear ones could not come to the house of God. Many of them, O Lord, as they are hearing and seeing through this electronic media, O Lord, thou may bless those dear ones also. మా ప్రేమ కలిగినటువంటి తండ్రి, ప్రభుత్వం వారు విధించినటువంటి ఆజ్ఞల ప్రకారం ప్రభా మేమందరము నాయన సమాజంగా కూడుకొని నీ సన్నిధికి రాలేకపోతున్నాం. మా ప్రియులు చాలా మంది రావాలన్నా వారు రాలేరు ప్రభా. వారి ఇంటి దగ్గర ఉండి ఈ నాయన యూట్యూబ్ ద్వారా చూస్తుండగా నీవే తండ్రి వారిని ఆశీర్వదించము, వారి కృప చూపించము, Meet all their needs. వారి అన్ని అక్కర్లు తీర్చము. And we thank thee for this wonderful facility. నీవు మాకు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి సౌకర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Speak to us individually through thy word. నీ వాక్యం ద్వారా మా అందరితో వ్యక్తిగతంగా మాట్లాడండి. And we are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ కిందకి We తీసుకొస్తున్నాం. are claiming thy never changing promises for this ministry. ఎల్లప్పుడూ మార్పు చెందినటువంటి నీ వాగ్దానాలు నీ పరిచర్య కొరకు కోరుకుంటున్నాం. Open heaven may be granted. తెరవబడిన ఆకాశం The అనుగ్రహించండి. Holy Spirit may have free course in our midst. పరిశుద్ధాత్మ దేవ మీరే స్వేచ్ఛగా స్వాతంత్రంతో మా మధ్య The సంచరించండి. enormous power in thy name may be our portion. నీ నామంలో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి మా భాగమగును గాక. We are expecting great things. నీ నుంచి గొప్ప సంగతులు We are ఆశిస్తున్నాం. ascribing glory unto thy name. నీ నామానికే సమస్త ఘనత ఆరోపిస్తున్నాం. Ascribing all glory unto thy name, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. As we go through the Gospels in the Bible, the first 4 Gospels in the New Testament,
నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ మొదటి 4 సువార్తల్ని మనం చదువుతున్నప్పుడు we will come across so many miracles performed by the Lord and also so many parables uttered by the Lord. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు, యేసు ప్రభు పలికినటువంటి అనేక ఉపమానాల్ని మనం చూస్తాం. And these parables or these miracles, see, though he has performed hundreds of miracles, only the Holy Spirit has selected few of them and he got them recorded by the men of God in the word of God. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అనేక ఉపమానాలు చెప్పాడు, అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసినప్పటికి కూడా వాటిలో కొన్నిటిని మాత్రమే దైవజనుల ద్వారా దేవుడు వాటిని మాత్రమే సేకరించి దేవుని వాక్యంలో పొందుపరిచాడు. So the gospels are not just a random collection of facts and fictitious stories. ఏదో ఈ సువార్తల్లో అంటే ఎక్కడో ఈ సత్యాల్ని, యథార్థంగా జరిగినటువంటి విషయాల్ని అక్కడక్కడ తీసుకొని రాయడం ఇవి మాత్రమే కాదు. But everything is recorded in the word of God with a purpose. దేవుని వాక్యంలో లిఖించబడిన ప్రతి ఒక్కటి కూడా ఒక ఉద్దేశపూర్వకంగా రాయబడింది. Thousands of miracles the Lord performed. God has selected few of them and he got them recorded in the word of God. And some of those are repeated 2 times, 3 times, 4 times. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు కొన్ని వేల కొలది అద్భుత కార్యాలు, సూచక కార్యాలు చేసినప్పటికి కూడా వాటిలో కొన్ని మాత్రమే ఎన్నుకొని, కొన్ని మాత్రమే ఈ దేవుని వాక్యంలో చేర్చబడినాయి. కొన్ని ఉపమానాలు చూసినట్లయితే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఆ విధంగా మరలా చెప్పబడ్డాయి. That's why every word in the word of God is very precious. అందుకే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ప్రశస్తమైనది. You and I cannot jump over the words of God. ఏదో దేవుని మాటలు మనం దాటివేసి ఆ విధంగా వెళ్ళలేం మనం. Oh, because I am not able to understand this portion, so I will jump over that portion. You should never say. ఇదేదో దేవుని వాక్యం చదువుతుంటే ఈ భాగం నాకు అర్థం కావట్లేదని నేను దాటి వేరే దానికి వెళ్తానని ఆ విధంగా మనం You చెప్పకూడదు. and I have to pray to the Lord. నేను దేవునికి ప్రార్థన చేయాలి. Lord, speak to me from this portion. ప్రభువా, ఈ భాగం నుంచి నాతో మాట్లాడు. It is beyond my understanding. ప్రభువా, ఇది నా గ్రాహ్యానికి మించింది ప్రభువా. Open thou my eyes of understanding. ప్రభువా, నేను అర్థం చేసుకునేటటువంటి నా నేత్రాలు తెరువు So ప్రభువా. when prayerfully when we read, ఆ విధంగా ప్రార్థనా పూర్వకంగా మనం చదివినప్పుడు little by little according to our need, the Lord will reveal the truths from the same old word. అదే పాత వాక్యములో నుంచే దేవుడు మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన అక్కర్ని బట్టి అంచెలంచెలుగా కొంచెం బయలుపరుస్తాడు. Here when we come to Mark's gospel, ఇక్కడ మార్కు సువార్తకు మనం వస్తే and the context or the episode of blind Bartimaeus is not at all new to us. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రుడ్డి భిక్షకుడైనటువంటి ఈ భర్తిమయ్య అనేటటువంటి సంగతి, ఈ అంశము మనకి కొత్తది కానే కాదు. Many times we heard about him. చాలా సందర్భాల్లో ఆయన గురించి మనం విన్నాం. When we see here, ఇక్కడ మనం చూస్తే we can see where the place where it occurred. ఇది ఏ స్థలంలో ఎక్కడ జరగబడిందో అనే సంగతి మనం ఇక్కడ చూస్తాం. And secondly, రెండోదిగా the చూస్తే person involved in this miracle. ఈ అద్భుతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి. So the place it occurred, ఎక్కడ సంగతి జరగబడింది ఆ స్థలము. secondly the person involved, అక్కడ ఎవరికైతే అద్భుతమైనటువంటి క్రియ చేయబడింది ఆ వ్యక్తి. and thirdly మూడవదిగా the power manifested by Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచినటువంటి ఆ అద్భుతమైన శక్తి. And later also in the later part of our message, ఈ వర్తమానం తర్వాత భాగంలో, and there also we are going to see the patient, the physician and the prescription he has given. ఇక్కడ చూసినట్లయితే ఆ రోగి, తర్వాత Physician. ఆ వైద్యుడు, తర్వాత ఆయన రాసినటువంటి ఆ మందులు చూస్తాం. So what is the methodology he told for the cure of that disease? అంటే ఆ రోగము బాగవడం కొరకు ఆయన చెప్పినటువంటి ఆ విధానము లేదా పద్ధతి. So briefly we are going to see these truths. మనం క్లుప్తంగా ఈ సత్యాలను మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. Number 1, మొట్టమొదటిది, the place it occurred, as you and I know, it is Jericho. నేను ఎరిగినటువంటి విధానంలో ఈ జరిగినటువంటి సంగతి ఎక్కడంటే ఇది ఎరికోలో. We all know Jericho is a cursed city. మనమందరం ఎరిగినటువంటి విధానంలోనే ఎరికో అనేటటువంటిది శాపగ్రస్తమైన పట్టణం. Verse 46 is a beautiful verse. ఇక్కడ 46వ వచనం చూస్తే చాలా రమ్యమైనటువంటి వచనం ఇది. And they came to Jericho. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. Forget about the other people with Jesus. యేసు ప్రభుతో ఉన్నటువంటి మిగిలిన వారిని పక్కన పెడితే They are not that much important. వాళ్ళంతా ప్రాముఖ్యమైన They are వాళ్ళు. like you and me.
వాళ్ళు నీలాగా నాలాంటి వాళ్ళే. But the most important fact is, చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే Lord Jesus Christ came to Jericho. What a wonderful thing it is. యేసుక్రీస్తు ప్రభు యెరికోకు వచ్చాడు. ఎంత అద్భుతమైన సంగతి. Lord Jesus Christ, the holy God, the King of heaven, the creator of the universe, have come to a cursed place called Jericho. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు, ఆయన రాజుల రాజు, ప్రభువులు ప్రభు, ఆయన పరలోకానికి అధిపతి, అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక శపితమైనటువంటి యెరికో పట్టణానికి వచ్చాడు. Yes, earth is cursed. ఈ భూమి అనేది శపించబడింది. When Adam and Eve committed sin, ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు God punished Adam. దేవుడు ఆదాముకు శిక్ష విధించాడు. God punished Eve. అవ్వకి శిక్ష విధించాడు. Thirdly, God cursed the serpent. తర్వాత ఈ సర్పానికి కూడా దేవుడు శపించాడు. And fourthly, the earth was also cursed. తర్వాత నాలుగోదిగా చూస్తే ఈ భూమి కూడా శపించబడింది. That's why whenever we see a thorns and thistles, those things speaks of the curse that is there on the earth. ఈ భూమి మీద మనం ఉండేటటువంటి ఆ ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు అవి చూసినప్పుడు ఈ భూమి శపించబడింది అనేది మనం చూస్తాం అక్కడ. That's why even in the book of Romans, Paul is writing. అదే రోమా పత్రికలో పౌలు కూడా రాస్తూ ఉన్నాడు. The earth is also waiting for its deliverance from this curse. ఈ శాపం నుంచి భూమి కూడా తన విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంది. Lord Jesus Christ came to Jericho. యేసుక్రీస్తు ప్రభు యెరికో పట్టణానికి వచ్చాడు. Leaving heaven, Lord Jesus Christ came to the earth, the cursed place. ఈ పరలోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, శపితమైన భూమి మీదకి. What a wonderful thing it is. ఎంతటి అద్భుతమైన సంగతి. That also, అది కూడా we all know heaven generally will be compared with Jerusalem. ఈ పరలోకాన్ని యెరూషలేముతో పోలుస్తారు సహజంగా. Because in future also the name will be New Jerusalem. భవిష్యత్తులో కూడా ఇది నూతన యెరూషలేము అని పేరు పెట్టబడుతుంది. And the earth is, భూమి it is a cursed place. ఇది శపితమైన స్థలం. Jericho is a cursed place. యెరికో అనేటటువంటిది శపితమైన స్థలం. And you see, Jericho is at a lower level. ఇక్కడ యెరికో అనేది అది లోతట్టు ప్రాంతం అది. That's why in the context of the story of Good Samaritan, అదే ఇక్కడ మంచి సమరుడు ఇక్కడ ఘట్టంలో మనం చూస్తే అక్కడ ఉదంతంలో a person was traveling or going down from Jerusalem to Jericho. Going down is very important. అక్కడ చూసినట్లయితే యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళుచుండెను అని రాయబడింది. అక్కడ What is దిగి the వెళ్ళడం meaning అనేది of going ప్రాముఖ్యం. down? అంటే కిందికి దిగి వెళ్ళడం అంటే ఏంటి అది దాని అర్థం? Jericho is in a lower level. అంటే యెరికో అనేటటువంటిది లోతట్టు ప్రాంతము. A person who wants to go from Jerusalem to Jericho, it is very easy. He can roll down. ఇక్కడ చూస్తే ఏ వ్యక్తి అయినా సరే యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళాలంటే అది చాలా సులభం, దొల్లుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. Isn't it? అవునా కాదా? Yes, it is a slopey ground. ఎందుకంటే అది ఏటవాలుగా ఉండేటటువంటిది. ఇట్లా Going down is very easy. కిందికి వెళ్ళడం చాలా చాలా సులభం. But a person coming from Jericho to Jerusalem, it is very difficult. అయితే యెరికో నుంచి యెరూషలేముకి రావడం చాలా కష్టం. A person from a cursed place to come to a holy place, it is very difficult. ఏదైనా శపితమైనటువంటి స్థలం నుంచి పరిశుద్ధమైనటువంటి స్థలానికి ఒక వ్యక్తి రావడం చాలా కష్టం. From the sinful life to a holy life, it is very difficult. పాపగ్రస్తమైనటువంటి జీవితం నుంచి పరిశుద్ధమైన జీవితానికి రావడం చాలా కష్టం. But from Jerusalem going to Jericho is very easy travel. అయితే ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళడం అనేది చాలా సులువుగా ప్రయాణం చేయొచ్చు. Wonderful thing. Lord Jesus Christ came to Jericho. Lord Jesus Christ leaving the kingdom of God, heaven, and coming to the earth. What a wonderful thing it is. అయితే ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ శపితమైన యెరికో పట్టణానికి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. And the moment when we utter the word Jericho, ఏ క్షణాన్నైతే మనం యెరికో అనేటటువంటి మాట పలుకుతామో immediately వెంటనే one picture will come before us. మన ముందు ఒక దృశ్యం కనిపిస్తుంది. What is that? ఏంటది? The walls of Jericho. యెరికో గోడలు. All around Jericho, big walls are there, walls of protection. ఈ యెరికో పట్టణం చుట్టూ వాటికి భద్రతగా ఉండేటటువంటి దళసరైనటువంటి పెద్ద గోడలు ఉన్నాయి. In the olden days, పాత దినాల్లో as we know, మనం ఎరిగిన విధానంలో yes, every city was having some protective walls. ప్రతి పట్టణానికి దాని చుట్టూ భద్రతా వలనలాగా ఒక గోడ ఉంటుంది. So that the enemies may not come against that city. అంటే శత్రువులు ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఆ పట్టణం లోపల ప్రవేశించకుండా ఉండేదానికి. Watchmen at different locations, they will be sitting and guarding the arrival of enemies or anybody by sitting as watchmen day and night. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గోడల మీద దివారాత్రులు కావలి వాళ్ళు అక్కడక్కడ కూర్చొని వాళ్ళు ఎవరైనా శత్రువులు వస్తున్నారా లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు కొత్త వ్యక్తులు వస్తున్నారనేది వాళ్ళు కాపలా కాస్తుంటారు. And especially the walls of Jericho are very high and also very wide. మరీ ప్రాముఖ్యంగా చూస్తే యెరికో గోడలు చాలా పొడవుగా ఉండేటటువంటి, చాలా ఎత్తైనవి, చాలా వెడల్పుగా Even ఉండేటటువంటి. the chariots were going on the walls of ఆ Jericho. యెరికో గోడల మీద ఈ రథాలు కూడా ప్రయాణం చేసేటివి. Even Rahab's house is on the wall.
ఇక్కడ రాహాబు ఇల్లు కూడా చూస్తే ఆ గోడ మీద ఉంది. Then you can imagine what is the width of that wall. ఇప్పుడు మీరు ఊహించుకోవచ్చు ఆ ఎరికో గోడలు ఎంత వెడల్పు ఉంటాయని. So the moment when we think about Jericho, immediately more than any other thing, the walls, the huge walls around Jericho will come to our mind. ఎరికో గురించి మనము ఆలోచించిన వెంటనే మన మనసులోనికి వచ్చేటటువంటిది చాలా ఎత్తుగా ఉండేటటువంటి వెడల్పుగా ఉండేటటువంటి గోడలు మన మనసులోకి వస్తాయి. So the huge walls around the Jericho is obstructing God and God's people to enter into that city. అయితే ఆ విధంగా ఎత్తుగా ఉండేటటువంటి వెడల్పుగా ఉండేటటువంటి ఆ గోడలు యేసు ప్రభుని ఇంక వేరే వాళ్ళు ఎవరిని కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి అడ్డంకిగా ఉన్నాయి. Even today, ఈ దినానికి కూడా చూస్తే when we see some of the human beings కొంతమందిని మనం చూస్తే in the world, ఈ లోకంలో చూస్తే they will be building huge walls around their lives. Nobody is allowed to encroach into their lives. వాళ్ళు ఏం చేస్తారంటే వారి జీవితానికి వారి చుట్టూ పెద్ద గోడలు కట్టుకుంటారు. వేరే వాళ్ళని ఎవరిని లోపల ప్రవేశించనీయకుండా Maybe చేస్తారు. some sin will be there. ఏదన్నా ఒక పాపం ఉండొచ్చు. Maybe some problems in the home is there. లేకపోతే ఆ ఇంట్లో ఏదన్నా సమస్యలు ఉండొచ్చు. Or some guilty consciousness. ఏదో నేరారోపణ చేసే మనసాక్షి. Something has happened in their life. ఏదో ఒకటి వాళ్ళ జీవితాల్లో They జరిగింది. don't want anybody to know about it. దాని గురించి వేరే వాళ్ళకి ఎవరికి తెలియడం వారికి So ఇష్టం that's లేదు. why what they will do? దాని కొరకే వాళ్ళు ఏం చేస్తారు? We can say they will isolate themselves. That is, they will build wall around their life. Nobody should touch me. I will not touch anybody. వాళ్ళు ఏం చేస్తారంటే వారి చుట్టూ గోడలు వలయాల్లాగా కట్టేసుకొని నేను ఎవరిని తాకూడదు, వేరే వాళ్ళు నన్ను తాకూడదు అని చెప్పి వాళ్ళంతటి వారే ఏకాంతంలో ఉండిపోతారు. You who is hearing this message through the YouTube, నీవు ఈ వర్తమానాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్నా నీవు have you built any wall around your life? నీ జీవితం చుట్టూ నువ్వేమన్నా గోడలు కట్టుకున్నావా? Maybe some sin you have committed ఏదన్నా నువ్వు పాపం చేసావేమో, and some problem is there, ఏదన్నా ఒక సమస్య ఉండొచ్చు, and you are living an isolated life, not at all moving with other people. నువ్వు వేరే వాళ్ళతో ఎవరితో కలవకుండా నువ్వు ఏకాంతంగా ఒంటరిగా ఉన్నావేమో. Nobody should know about me. నా గురించి ఎవరికి తెలియకూడదు. I don't want to allow anybody into my life. వేరే వాళ్ళని ఎవరిని నా జీవితంలోనికి నేను ప్రవేశించనేను. Not allowing anybody is okay, that is okay. వేరే వాళ్ళని ఎవరిని నీ జీవితంలోనికి ప్రవేశించనివ్వు అనేది సరే. But many times చాలా సార్లు that wall is obstructing God to enter your life. చాలా సందర్భాల్లో ఆ గోడ దేవుడు ప్రవేశించేదానికి కూడా పెద్ద ఆటంకంగా ఉంది. Many times it happens like that. చాలా సందర్భాల్లో అలానే జరుగుతుంది. So brothers and sisters, అందుకే సహోదరులారా if you సహోదరులారా, are obstructing other person to enter into your life, okay, that is between you and the other person. But what about God? అయితే వేరే వాళ్ళని రానియకుండా నువ్వు ఆ విధంగా గోడ ఆటంకంగా ఉందంటే అది పర్వాలేదు, నీకు ఆ వ్యక్తికి సంబంధించింది. అయితే దేవుని మాట ఏంటి? Today Lord Jesus Christ want to enter into Jericho. అయితే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు ఎరికో పట్టణంలో Into ప్రవేశించాలనుకుంటున్నాడు. your cursed life. నీ శపితమైనటువంటి And జీవితంలోనికి, into your isolated life. నీవు ఏకాంతంగా ఉన్న నీ జీవితంలోనికి Don't put walls around you so that Jesus may not enter. నీ చుట్టూ గోడలు కట్టుకొని యేసు ప్రభుని రానికుండా నువ్వు చేయొద్దు. Yeah, the place it occurred, the event occurred is Jericho. ఆ సంఘటన జరిగినటువంటి ప్రదేశము ఎరికో. If you allow Lord Jesus Christ into your life, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ జీవితంలోనికి నువ్వు అనుమతిస్తే, maybe by seeing Lord Jesus Christ building a wall around you, you may be going in the other way. I don't want this God. I don't want Lord Jesus Christ. But today I am telling, if you allow Lord Jesus Christ into your life, how many miracles will take place? ఇక్కడ ఒకవేళ నువ్వు నీ చుట్టూ గోడ కట్టుకొని యేసు ప్రభు ఆ విధంగా వెళ్తూ ఉంటే నేను నా దారిలో వెళ్తానని చెప్పి ఆయన్ని నువ్వు రానికుండా చేసినట్లయితే నువ్వే నష్టపోతావు. ఒకవేళ నువ్వు ఆయన అనుమతించినట్లయితే నేను ఈ సాయంకాలం చెప్తూ ఉన్నాను, నిస్సందేహంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. The place it occurred is Jericho. ఆ సంఘటన జరిగినటువంటి స్థలం వచ్చి ఎరికో. We praise God. Ultimately Lord Jesus Christ entered into Jericho. దేవునికి వందనాలు. ఏది ఏమైనప్పటికీ చిట్ట చివరికి యేసుక్రీస్తు ప్రభు ఎరికోలో ప్రవేశించాడు. Here the second thing is రెండో సంగతి, the person involved in this episode. Who is the main person? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు ఈ సంఘటన అంతట్లో? Undoubtedly Lord Jesus Christ is the most important person. నిస్సందేహంగా యేసుక్రీస్తు ప్రభు వారే అతి ప్రాముఖ్యమైన But వ్యక్తి. from human point of view, అయితే మానవ దృక్పథంలో చూస్తే, from your perspective and my perspective, అంటే నీ కోణంలో నా కోణంలో నీ దృష్టిలో నా దృష్టిలో who is చూస్తే the important person? ఎవరు ఆ ప్రాముఖ్యమైన We all వ్యక్తి? know Bartimaeus is the important person. మనం ఎరిగిన విధానంలోనే బర్తిమై అనేవాడు. He is the son of Timai. ఆయన తీమై కుమారుడగు బర్తిమై అనే గుడ్డి భిక్షకుడు. In Greek, గ్రీకులో Bar means son of. బార్ మీన్స్ అంటే ఆయన కుమారుడు అని. Bartimaeus means son of Timaeus. Original name may be something different. అంటే వేరే పేరు ఏదో ఉండొచ్చు, ఆయనకి ఉండేటటువంటి అసలు పేరు అంటే తీమై కుమారుడు అని రాయబడింది అంతే. ఇక్కడ Lord Jesus Christ, when he is addressing Peter, యేసుక్రీస్తు ప్రభు పేతురుని సంబోధించి మాట్లాడుతున్నప్పుడు Simon Barjona.
ఇక్కడ చూస్తే సైమన్ బర్యోనా అనేసి అంటాడు. In Telugu it is so clear. ఈ తెలుగులో బహు స్పష్టంగా ఉంది. యోహాను కుమారుడవైన సీమోను. యోహాను కుమారుడైన సీమోను అని బహు స్పష్టంగా ఉంది తెలుగు. So Bar means son of. బర్ అనే మాటకి ఇక్కడ ఆయన కుమారుడు అని. So son of Timaeus. ఇక్కడ తీమై కుమారుడైనటువంటి వ్యక్తి అని. And that is Bartimaeus. అది బర్తిమయ అని. Maybe some other his individual name, maybe some other name may be there. ఆయనకి వేరే ఇంకొక పేరు, వ్యక్తిగతంగా ఇంకొక పేరు ఉండొచ్చు. So the person involved in this particular miracle is Bartimaeus. ఈ అద్భుతమైనటువంటి ఈ సంఘటనలో ఉన్నటువంటి ఈ వ్యక్తి చూస్తే బర్తిమయ. What is his problem? ఆయన సమస్య ఏంటి? He is not hungry. ఆయనకి ఏదో ఆకలిగా లేదు. He is not crippled. ఆయన ఏదో కుంటివాడు కాదు. And he is not lonely. ఆయన ఏదో ఒంటరిగా లేడు. See, sometimes కొన్నిసార్లు the beggars will get more alms than a government employee. కొన్ని సందర్భాల్లో ఈ గుడ్డి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకంటే కూడా ఎక్కువ దానాలు దానం ఎక్కువ దానాలు వస్తాయి. Are you interested? What? One day I was in Koti. ఒకరోజు కోటిలో, And I told once or twice here. ఒకటి రెండు సార్లు నేను చెప్పాను ఇది. And that beggar was not having both the legs. ఆ అడుక్కునేటటువంటి ఆ భిక్షగాడికి రెండు కాళ్ళు లేవు. And he has taken a small wooden piece and put 4 wheels to that, and he was sitting and he was rolling here and there and asking people the alms. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక చెక్క తీసుకొని దానికి 4 చక్రాలు బిగించేశాడు. దాని మీద నుంచి అట్లా దొర్లుకుంటూ వెళ్ళి అందరినీ అడుక్కుంటూ ఉన్నాడు. Because both the legs are not there, everybody had pity on him. రెండు కాళ్ళు లేవు కాబట్టి చూసిన ప్రతి వారు ఆయన ఎడల జాలి I చూపించారు. am talking about some 20-25 years back incident. Till today I could not forget it. అంటే ఇది దాదాపు 20-25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతి. ఇప్పటికి నేను అది మర్చిపోలేదు. I was working as an engineer. నేను అప్పుడు ఇంజనీర్ గా To పనిచేస్తున్నాను. go to my office I have to go via Koti. నేను నా ఆఫీస్కి వెళ్ళేటటువంటి మార్గంలో కోటి నుంచి నేను వెళ్ళాలి. So every day I was seeing that man. ప్రతిరోజు ఆ వ్యక్తిని నేను చూస్తున్నాను. Now and then, maybe in those days 25 paisa, 50 paisa, like that I was giving. నేను అది Now and then, not daily. అంటే అప్పుడప్పుడు నేను 25 పైసలు 50 పైసలు అట్లా ఇచ్చేవాడిని అప్పుడప్పుడు. So one day what has happened? ఒకరోజు ఏం జరిగింది? Later somebody told that he was earning at least 500 rupees per day in those days. ఆ దినాల్లో ఎవరో చెప్పారు ఒక రోజుకి 500 సంపాదిస్తున్నాడు So ఆయన. in those days 500 rupees means today 5,000 rupees at minimum. అంటే ఆ రోజుల్లో 500 అంటే ఈ రోజుకి కనీసం అంటే అది 5,000. And that means almost 1,50,000 per month. అంటే దాదాపు 1,50,000. Yeah, when we calculate. మనం ఆ విధంగా లెక్కేస్తే, Why I am telling? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? Yeah, he is rich. అంటే ఆయన ధనవంతుడు అని చెప్తున్నాను. One day when I was standing there, నేను ఒక రోజు అక్కడ నిల్చున్నప్పుడు another beggar came. ఇంకొక అడుక్కునే ఆయన వచ్చాడు. And he came to me. నా దగ్గరకు వచ్చాడు. Ek rupeedev. ₹1 ఉంటి అన్నాడు. Give me as an alms. నాకు ధర్మం చేయి అన్నాడు. Then I have searched for the lowest coin in my pocket. నా జోబులో చేసి చిన్న నాణ్యం ఏదైనా ఉంటే దానికోసం ఎతుకుతున్నాను. And that ultimately 25 paisa coin I got. 25 పైసల నాణ్యం వచ్చింది. And then I have given to that other beggar. నేను వేరే అడుక్కునే ఆయనకి భిక్షగానికి ఇచ్చాను. And this beggar on this wheels, he is looking at me. ఆ చక్రాల మీద ఉండేటటువంటి రెండు కాళ్ళు లేనటువంటి ఆ వ్యక్తి నన్ను అక్కడి నుంచి చూస్తున్నాడు. Actually the other beggar, the second beggar was actually in need, but I have given so generously 25 paisa. ఆయన నిజంగానే ఇంకొక భిక్షగాడు చూస్తే చాలా అవసరంలో ఉన్నాడు. నేను ఆయన ధారాళంగా 25 పైసలు ఇచ్చాను. చాలా దాతృత్వంతో పావలా ఇచ్చాడు. That is my దాతృత్వం. అదే అన్న దాతృత్వం. And then that person called the other beggar. ఇంకొక అడుక్కున్న ఆయన అన్నాడు. And that word is still ringing in my ears. అది ఆ మాట ఇంకా నా చెవుల్లో గింగురమంటుంది. And do you know what this person who is not having both the legs, what he said? ఆ రెండు కాళ్ళు లేనటువంటి ఆ భిక్షగాడు ఏం చెప్పాడు తెలుసా? ఆయనేం ఇస్తాడమ్మా, come here. And he gave 50 rupees. ఆయనేం ఇస్తాడమ్మా నువ్వు ఇట్రా అని చెప్పేసి ₹50 ఇచ్చాడు. I gave 25 paisa. I am a gazetted engineer. నేను గెజిటెడ్ ఆఫీసర్ని, ఇంజనీర్ని, 25 పైసలు నేను ఇచ్చాను. And that person, another beggar, is see what he can give, he will not give anything. I will give, take 50 rupees. He gave 50 rupees. And I was looking like that. ఆయనేమి ఇస్తాడమ్మా ఇట్లా నేను ₹50 ఇస్తానని చెప్పి ₹50 ఇచ్చేసాడు. ఆయన వైపు నేను ఎట్లా చూస్తూ ఉన్నాను. I was put to utter shame. నాకు అక్కడ సిగ్గైపోయింది. Brothers and sisters,
సహోదరులారా This సహోదరులారా, blind Bartimaeus is not hungry. ఇక్కడ చూస్తే ఈ గుడ్డి భిక్షకుడైనటువంటి భర్తిమయ్య ఈయనకి ఆకలిగా లేదు. Probably people may be giving by seeing his blindness. So many people may be donating something. ఈయన యొక్క స్థితిని చూసి కళ్ళు లేవు కాబట్టి కొంతమంది ఆయనకి ధారాళంగా కొంతమంది ఇట్లా ధర్మం చేస్తూ So ఉండొచ్చు. he is not hungry. ఆయనకు ఆకలిగా లేదు. He is also not crippled. He can walk. ఆయన నడవగలడు, ఆయనకేం కాళ్ళు లేకుండా లేదు. He is not lonely also. ఆయన ఒంటరిగా కూడా లేడు. Because generally as these blind people, they will go together one after another. Isn't it? నిజంగా మనం The చూస్తే union is there. ఈ గుడ్డి వాళ్ళకి కూడా వాళ్ళు ఒక సంఘం లాగా ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఒకరినొకరు ఇట్లా చేతులు పట్టుకొని వెళ్తూ ఉంటారు. He is not alone. ఆయన ఒంటరిగా లేడు. But what is his problem? అయితే ఆయన సమస్య ఏంటి? He is blind. ఆయనకి కళ్ళు కనపడు, ఆయన గుడ్డివాడు. He could not see the difference between black and white. ఇక్కడ చూస్తే నలుపు తెలుపు దాని మధ్యలో వ్యత్యాసం He ఆయనకి could not see తెలియదు. the beauty of Lord's creation. దేవుని యొక్క అద్భుతమైన సృష్టిని ఆయన చూడలేడు. In our spiritual language, మన ఆత్మీయమైనటువంటి భాషలో blindness means, ఈ గుడ్డితనం అంటే, or being in darkness means, చీకట్లో ఉండడం అంటే, you cannot detect the difference between good and bad, black and white. అయితే ఇక్కడ చూసినట్లయితే మంచికి చెడుకి విచక్షణ జ్ఞానం లేకుండా పోవడం, వివేచించలేకపోవడం, ఈ నలుపు తెలుపు అనేటటువంటి దాన్ని చీకటిని వెలుగుని చూడలేకపోవడం, That was his problem. అదే ఆయన సమస్య. Today your condition may be like that. ఈ దినాన నీ సమస్య కూడా అదే You may ఉండొచ్చు. be having food to eat, you are not hungry. నీకు తినడానికి తిండి ఉండొచ్చు, నీకు ఆకలిగా You are లేకపోవచ్చు. not crippled, you are going to every place. నీకు నువ్వు కుంటివాడివేం కాదు, నువ్వు ఏ స్థలానికి కావాలంటే ఆ స్థలానికి You వెళ్ళొచ్చు. are not lonely, there are so many friends are there. నీవు ఒంటరిగా లేవు, అనేక మంది స్నేహితులు But నీకున్నారు. the main problem in your life is what is sin, what is not sin, you are not able to recognize. అయితే నీ జీవితంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఏది పాపము, ఏది మంచి, ఏది చెడు అని నువ్వు గ్రహించలేని స్థితిలో You ఉన్నావు. are not able to enjoy the glory of God's creation. దేవుడు సృష్టించినటువంటి ఆ గొప్ప సృష్టిని, ఆ మహిమను నువ్వు చూసి You are in ఆనందించలేకపోతున్నావు. blindness, you are not able to see how much the Lord loved you by by dying on the cross. ఇక్కడ చూసినట్లయితే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆ కల్వరి శిలువలో ఆయన వేలాడడం ద్వారా ఎంతగా నిన్ను ప్రేమించాడు అనేటటువంటి ఆ ప్రేమ నిన్ను చూడలేకుండా ఉన్నావు. You are having everything, but you are blind. నీకు సమస్తం కలిగి ఉన్నావు నువ్వు, అయినప్పటికీ నువ్వు గుడ్డివాడు. And you are thinking that, okay, all these things are there, I am able to see. But actually, what you have to see, you are not seeing. నువ్వు బాగానే నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, అన్ని చక్కగానే ఉన్నాయి, నేను చూస్తూనే ఉన్నానని అనుకుంటూ ఉండొచ్చు. అయితే నిజానికి నువ్వు ఏదైతే చూడాలనో దాన్ని చూడలేకున్నావు. And that is the person who is the main hero of this context. ఇక్కడ చూసినట్లయితే ఈ సందర్భంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన. And first of all, we have seen the place it occurred. ఎక్కడ అది జరిగింది అనేటటువంటి ఆ స్థలాన్ని మనం చూసాం. And secondly, we have seen the person involved in this miracle. ఈ అద్భుతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం చూసాం. And thirdly, మూడవది, the power manifested by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు కనపరిచినటువంటి, బయలుపరిచినటువంటి ఆ శక్తి. Bible is a supernatural book. ఇక్కడ చూసినట్లయితే ఈ బైబిల్ అనేటటువంటిది అసమానమైనటువంటి పుస్తకం ఇది. See, many miracles are there. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. For example, ఉదాహరణకు చూస్తే Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయం. How many miracles? ఎన్ని అద్భుతాలు అక్కడ. With the power of his word, God created the whole universe. సమస్తమైనటువంటి లోకాన్ని, సర్వ సృష్టిని ఆయన నోటి మాట చేత సృష్టించాడు. Today, with all our intelligence, we cannot understand a leaf of the tree. మనకుండేటటువంటి ఈ జ్ఞానం అంతటితో మనము ఒక చెట్టుకు ఉండేటటువంటి ఒక ఆకుని దాన్ని అర్థం We చేసుకోలేకున్నాం. cannot create a being which is having life. ఏదైనా సరే ఒకదాన్ని మన జీవం ఉండేటట్టు దేన్ని మనం సృష్టించలేకున్నాం. Yes, God has created everything out of nothing. Is it not a miracle? శూన్యంలో నుంచి దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. అది అద్భుతం కాదా? We do not know how many types of fishes are there, how many species of birds are there, animals are there, creeping things are there, celestial bodies, how many stars are there. Beyond our understanding, everything came with the power of the word of Lord Jesus. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని రకాలైనటువంటి సముద్రంలో చేపలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి సరీసృహాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి పాలపందులు, నక్షత్ర రాసులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఇవన్నీ మనము అర్థం చేసుకోలేము. అయితే ఇవన్నీ కూడా దేవుడు కేవలం ఆయన నోటి మాట చేత సమస్తాన్ని శూన్యంలోనే సృష్టించాడు. And recently I was reading, ఈ మధ్యకాలంలో నేను చదువుతూ వచ్చాను ఒక even దగ్గర. scorpions. అయితే ఇక్కడ చూస్తే తేళ్ళు. తేళ్లు. How many species of scorpions are there in the world today on the earth? ఈ భూమి మీద మనం చూసినట్లయితే ఈ దినానికి ఎన్ని రకాలైనటువంటి తేళ్లు ఉన్నాయి, తేళ్ల జాతులు. తేళ్ల జాతులు. I know red scorpion, నాకు ఒక ఎర్ర తేలు అది తెలుసు, and black scorpion, నల్ల తేలు తెలుసు, and white scorpion, తెల్ల తేలు తెలుసు, and also that small, some scorpions are very small, that is the biggest size.
కొన్ని చాలా చిన్నగా ఉంటాయి, చిన్న తేలు తెలుసు. చిన్న తేలు తెలుసు. అండ్ సమ్ ఆర్ వెరీ బిగ్ ఆల్సో. కొన్ని తేళ్లేమో పెద్ద ఉంటాయి. మేబీ బికాస్ ఆఫ్ ఒబేసిటీ ప్రాబ్లం. వాటికి ఈ స్థూలకాయం సమస్య. మండ్ర కప్ప వి విల్ కాల్ ఇట్. మండ్ర కప్ప అంటారు. ఇట్ ఇస్ నాట్ కప్ప బట్ ఇట్ ఇస్ మండ్ర కప్ప. ఇట్ ఇస్ ఓన్లీ ఎ స్కార్పియన్. అది కూడా తేలు లాంటిదే, కాకపోతే పెద్దగా ఉంటుంది. మండ్ర కప్ప అంటారు. 4 or 5 types of scorpions only. అంటే తేలు జాతుల్లో ఒక 4-5 మాత్రం మనకు తెలుసు. Recently when I was going through the internet, how many species of scorpions are there? ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో నేను చూస్తూ వచ్చాను ఎన్ని రకాలైనటువంటి తేళ్ల జాతులు ఉన్నాయి. To my surprise, నా ఆశ్చర్యానికి there are 1200 species of scorpions on this small earth. ఈ చిన్న భూమి అనే ఈ గ్రహం మీద చూస్తే 1200 రకాల తేళ్ల జాతులు ఉన్నాయి. Nearly 350 parrots are there. దాదాపు 350 రకాల ఈ జాతుల చిలకలు ఉన్నాయి. See, so many. చాలా. First of all, earth is a small speck in the whole universe. సర్వలోకం సమస్త సృష్టిలో చూసినట్లయితే భూమి అనేది చాలా చిన్నది. చిన్న నలక. ఈ నలకలో ఎన్ని ఉన్నాయో, ఈ నలకలో ఎన్ని ఉన్నాయో చూడండి. we are not able to understand. మనం వీటిని అర్థం చేసుకోలేం. All these things are created with the power of the word of God. ఇవన్నీ కూడా చూసినట్లయితే దేవుని నోటి మాట చేత సమస్తం సృష్టించాడు. Genesis first chapter itself is a miraculous chapter. ఆదికాండం మొదటి అధ్యాయం చూస్తే ఆ అధ్యాయమే చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యం గొల్పేటటువంటి అధ్యాయం. And when you come to 6th chapter, 6వ అధ్యాయానికి వస్తే it is another miracle. మరొక అద్భుతం అక్కడ. How this whole world was submerged with water. ఏ విధంగా సర్వలోకం కూడా ఈ జలమయం అయిపోయింది. And if you come to Exodus నిర్గమకాండానికి chapter 14, 14వ అధ్యాయం, how by the power of the blood when the people of God came out of the land of Israel, how the Red Sea is divided. ఏ విధంగా ప్రజలు ఆ యొక్క రక్తం శక్తి ద్వారా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు, ఏ విధంగా ఎర్ర సముద్రం పాయలైందనే సంగతులు. Joshua 10, యెహోషువ 10, how Joshua could stop the sun and the moon and their movements. ఇక్కడ చూసినట్లయితే సూర్యుడిని చంద్రుడిని యెహోషువ ఆయన ఆపేశాడు, వారిని కదలనీయకుండా చేశాడు. ఎట్లా జరిగింది అది? So many wonders. ఎన్నో అద్భుతాలు. Daniel chapter 6, దానియేలు 6వ అధ్యాయం, how all the mouths of the lions are shut just before Daniel. దానియేలు ముందు ఏ విధంగా సింహాల నోళ్లు మూయించబడ్డాయి. Even in New Testament, నూతన నిబంధనలో John చూస్తే 6th chapter, యోహాను సువార్త 6వ అధ్యాయం, how the Lord could feed thousands of people with only 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలతో యేసు ప్రభు ఏ విధంగా కొన్ని వేల మందిని ఆ విధంగా వారికి భోజనం పంచిపెట్టాడు. Every page of the Bible is a miracle. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుట కూడా చూసినట్లయితే ఎంతో అద్భుతం. Every page of the Bible we can see the supernatural power of our Creator. ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పేజీలో కూడా అసమానమైనటువంటి సృష్టికర్త యొక్క శక్తిని మనం చూస్తాం. Even the miracle in the life of blind Bartimaeus. ఈ గుడ్డి భిక్షకుడైనటువంటి బర్తిమయ జీవితంలో మనం It is a great miracle. ఇది కూడా చాలా గొప్ప అద్భుతం. As it is written in Genesis 1st chapter, ఆదికాండం మొదటి అధ్యాయంలో రాయబడినట్టు in verses 2 and 3, 2-3 వచనాల్లో God said, "Let there be light." There was light. వెలుగు కలుగును గాక అని పలుకగానే వెలుగు వచ్చింది. That same thing has happened in the life of Bartimaeus. బర్తిమయ జీవితంలో కూడా అదే జరిగింది. All these days everything was darkness to him because he is a blind man. ఇన్ని రోజులు ఆయన గుడ్డివాడు కాబట్టి ఆయనకి ఏమీ కనబడకుండా అంధకారంలో చీకట్లో By ఉన్నాడు. looking Bartimaeus, ఆ బర్తిమయని చూసి what the Lord is telling, యేసు ప్రభు ఏమంటున్నాడు? let there be light. వెలుగు కలుగును గాక అన్నాడు. Yes. Oh, let his eyes be open. ఆయన కన్నులు తెరవబడును గాక అన్నాడు. Oh, what a wonderful miracle it is. ఎంతటి అద్భుతమైనటువంటి కార్యం కదా ఇది. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా, we are living in a dark world. మనం ఈ అంధకార లోకంలో జీవిస్తున్నాం. The prince of this world has darkened our eyes of understanding so that we may not see our own creator. మన సొంత సృష్టికర్తను మనం చూడనీయకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన కన్నులకు అంధకారం కలిగజేశాడు. And we are worshipping people as we like. ప్రజల్ని మన ఇష్టానుసారంగా మనం ఆరాధన చేస్తున్నాం. And you see, when Paul went to Athens, పౌలు ఏథెన్స్ నగరానికి వెళ్ళినప్పుడు they were worshipping a god. వాళ్ళు అక్కడ ఒక దేవుడిని పూజ చేస్తున్నారు. And Paul wanted to know what is the name of this god. ఈ దేవుడి పేరేందో తెలుసుకోవాలనుకున్నాడు పౌలు. There is an inscription there. అక్కడ రాయబడింది. What is that? ఏం రాయబడింది? Unknown god. తెలియబడినటువంటి దేవుడు అని. This is what Lord Jesus Christ told the Samaritan woman. ఇదే యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో చెప్పాడు. I think John 4:22. యోహాను సువార్త 4:22లో, Ye worship whom you knew not. వారికి తెలియనటువంటి దాన్ని మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. Worship whom you knew not. మీకు తెలియని దానిని మీరు ఆరాధించువారు. Why they are worshipping like that? ఎందుకు ఆ విధంగా ఆరాధిస్తున్నారు? They are in darkness.
వారు చీకట్లో ఉన్నారు, When they అంధకారంలో are ఉన్నారు. crucifying Lord Jesus Christ, they never knew that they are crucifying the Savior. వారు యేసుక్రీస్తు ప్రభుని సిలువేస్తున్నప్పుడు వాళ్ళు రక్షకుడిని సిలువేస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ ఎరగలేదు. That's why Lord Jesus Christ prayed. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. Father, they do not know what they are doing, forgive them. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. Why we are not able to see the truth as truth? ఎందుకు సత్యాన్ని సత్యంగా మనం చూడలేకపోతున్నాం? Because we are in darkness. మనం చీకట్లో ఉన్నాం కాబట్టి. We are like blind Bartimaeus. మనము గుడ్డి భిక్షకుడైనటువంటి Not able to బర్తిమేయులాగా see the ఉన్నాం. difference between black and white. ఈ నలుపుకి తెలుపుకి వ్యత్యాసాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నాం. Brothers and sisters, సహోదరులారా, we సహోదరులారా, are in a dark world. If Lord Jesus Christ is not there, the light of the world in your life, you are still in dark world. మనం ఈ అంధకార లోకంలో జీవిస్తున్నావు. వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ నీ జీవితంలో లేకపోతే నువ్వు ఇంకా చీకట్లోనే జీవిస్తున్నావు. You may be having money. నీకు డబ్బుండొచ్చు, You may be having friends. నీకు స్నేహితులు You ఉండొచ్చు, may be having so many qualifications. నీకు ఎన్నో రకాలైనటువంటి అర్హతలు నీకు The ఉండొచ్చు. facilities what an ordinary man is not having, you may be enjoying luxuries. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి లేనటువంటి సుఖభోగాలు సౌఖ్యాలన్నీ నీకు ఉండొచ్చు. But అయితే if the light is not there in your life, ఒకవేళ ఆ వెలుగు నీలో లేకపోతే, Lord Jesus Christ said, యేసుక్రీస్తు ప్రభు I am అన్నాడు, the light of the world, John 8:12. యోహాను సువార్త 8:12 అన్నాడు కదా, నేను లోకమునకు వెలుగు And అన్నాడు. if that light is not there, you will be groping in darkness and utter darkness. నీవు ఒకవేళ ఆ వెలుగు నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎంతో భయంకరమైన కటిక చీకట్లో నువ్వు ఉన్నావు. And you are like blind Bartimaeus. నీవు గుడ్డి భిక్షకుడైనటువంటి బర్తిమేయులాగానే ఉన్నావు. Now when we see these three people, ఈ ముగ్గురు వ్యక్తులు మనం ఇక్కడ చూస్తే, the patient ఇక్కడ చూస్తే ఆ రోగి, and the physician ఆ వైద్యుడు, and the prescription. ఆయన రాసినటువంటి ఆ మందులు. See, when we go through Mark's gospel, మార్క్స్ సువార్తను మనం చదువుతూ ఉంటే mainly the faith is stressed in this gospel. ఈ సువార్తలో ప్రాముఖ్యంగా విశ్వాసం గురించి నొక్కి చెప్పబడింది. Even Lord Jesus Christ, while appreciating Bartimaeus in 52nd verse, 52వ వచనంలో ఈ బర్తిమేయుని యేసుక్రీస్తు ప్రభు మెచ్చుకుంటున్నప్పుడు కూడా, and Jesus said unto him, Go thy way, thy faith hath made thee whole. నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచానని చెప్పాను. Lord Jesus Christ pointed out to the faith in his life, not any other thing. ఆయన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాన్నే నొక్కి చెప్పాడు కానీ మిగతా ఏ సంగతుల్ని కాదు. What does it mean? దాని అర్థం ఏంటి? If you are having a faith, though you are a blind man, you can see the light. అయితే నీలో విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు గుడ్డివాడమైనప్పటికి కూడా వెలుగును నువ్వు చూడొచ్చు. Oh, by seeing your condition, pitiable condition, you are not having that, you are not having this, that's why I am healing you. No, Lord Jesus Christ have not said like that. యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని చూసి నీకు అది లేదు ఇది లేదు కాబట్టి నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పి జాలి చూపించి ఆ విధంగా చేయలేదు. But what he is telling? అయితే ఏం చెప్తున్నాడు? I saw faith in your life. నీ జీవితంలో నేను విశ్వాసం చూశాను. So today, if God has to change your life, not all the other things, faith is the chief most ingredient. It must be a part of our life. నీ జీవితాన్ని దేవుడు ఒకవేళ ఈ దినాన్ని మార్చాలనుకుంటే అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి కలిగి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. వేరే విషయాలు కాదు. What is that faith in the life of Bartimaeus? ఈ బర్తిమేయులో ఉండేటటువంటి ఆ విశ్వాసం ఏంటి? Jesus can and Jesus will do it. యేసుక్రీస్తు ప్రభు చేయగలడు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే చేస్తాడనే విశ్వాసం. That's why అందుకే Bartimaeus persisted despite so many hindrances. ఆయనకి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఇంకా ఎడతెక్కకుండా ఆ విధంగానే అరుస్తూ ఉన్నాడు. In Mark's gospel, మార్క్స్ సువార్తలో, I do not know, Mark has selected some of the miracles only. After all, it is a small book of 16 chapters. ఈ మార్కు అనే ఆయన కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు కొన్నిటిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడేమో తెలియదు. ఇది చాలా చిన్న సువార్త, 16 అధ్యాయాలు ఉన్నాయి. And in almost all the miracles, ఈ అద్భుతాలన్నిట్లో కూడా మనం చూస్తే the faith is stressing. విశ్వాసం గురించే నొక్కి నొక్కి చెప్పబడింది. For example, in the 2nd chapter, ఉదాహరణకు చూస్తే 2వ అధ్యాయంలో we all know 4 people carried a palsy man. ఇక్కడ చూసినట్లయితే 4 వ్యక్తులు కలిసి ఒక పక్షవాయు కలిగినటువంటి వ్యక్తిని మోసుకొని పోతున్నాడు. And do you know, once again the same problem. అక్కడ కూడా అదే సమస్య. See, many times the people around Jesus Christ is a big hindrance for the new people to come to Jesus. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళే యేసు ప్రభు దగ్గరికి రానియకుండా కొత్త వాళ్ళే పెద్ద అడ్డంకిగా ఉన్నారు. Even today, ఈ దినం కూడా అదే. when the parents brought their children to be blessed by God, many people are around Jesus and they have not allowed them. ఇక్కడ చూసినట్లయితే చిన్న పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆశీర్వదించమని చెప్పినప్పుడు యేసు ప్రభు చుట్టూ అనేక మంది ఉండి వారిని రానికుండా చేశారు. And what the even disciples are telling? శిష్యులు కూడా చెప్తున్నారు, The children are doing all gadbada. You take them away, don't keep them here. ఇక్కడ చూస్తే ఈ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, వీళ్ళని ఇక్కడ వద్దు, వీళ్ళని తీసుకువెళ్ళండి అన్నారు. The people around Lord Jesus Christ, they were a great hindrance. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉండే వాళ్ళే గొప్ప ఆటంకంగా ఉన్నారు. What has happened in the case of Bartimaeus? బర్తిమేయ సంగతిలో ఏమని జరిగింది? See, before Lord Jesus Christ
Christ called him, యేసుక్రీస్తు ప్రభు ఆయన పిలిచేంత వరకు what they are telling? వాళ్ళు ఏమంటున్నారు? Hold your peace. ఊరకుండమంటున్నారు. In English, so beautifully written, hold your peace. ఈ ఇంగ్లీష్ లో In a చాలా very చక్కగా polished రాయబడింది. word. చాలా చక్కగా రాశాడు, పాలిష్ వర్డ్ అది. Civilized word. అది ఎంతో నాగరికత కలిగినటువంటి మాటగా రాయబడింది. అడుక్కునేటువంటి వాడిని, అడుక్కునేవాడిని, and also a blind man. అది గుడ్డివాడిని. Hold your peace, who will say? ఎవరు చెప్తారు హోల్డ్ యువర్ పీస్ అని? ఆ విధంగా అంత మర్యాదగా అంత నాగరికతగా ఏమంటారు? Shut up. నోరు మూసుకుంటారు, Don't talk. మళ్ళా మాట్లాడదు. Why you are making so much God? Why you are shouting? ఎందుకు ఇట్లా కేకలేస్తున్నావు అంటారు. మత్ పుకారో నహి పుకారో, what is that? So don't shout. గట్టిగా కేకలు వేయద్దు, Shut up. నోరు మూసుకో. People around Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉండేవాళ్ళు. Here also in 2nd chapter. ఈ 2వ అధ్యాయంలో కూడా చూస్తే Lord Jesus Christ is in a small place, in a small house. యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న ఇంట్లో స్థలంలో ఉన్నాడు, కపెర్నహూములో. What has happened? ఏం జరిగింది అక్కడ? Many people are there around Jesus. యేసు ప్రభు చుట్టూ చాలా మంది ఉన్నారు. They have not allowed the needy person, though he was carried by 4 people, to come near to Jesus. ఆయన అక్కర్లో ఉండేటటువంటి వ్యక్తిని నలుగురు చేత మోసుకొని రాబడినటువంటి ఆ వ్యక్తిని వాళ్ళు దగ్గరికి రానియకుండా ఆటంకున్నారు. In 2:4 and 2:5 they have opened the roof. ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఆ పైకప్పు తీశారు. And then what the Lord was telling? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? Though there is so much concession to come to this place, ఆ లోపలికి రావడానికి చాలా ఇరుకుగా అట్లా ఉన్నప్పటికి కూడా, but Jesus saw their faith. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూశాడు. Mark 2:5, Jesus saw the faith of the 4 people. ఇక్కడ చూసినట్లయితే యేసు వారి విశ్వాసమును చూసి వారి నలుగురు యొక్క విశ్వాసాన్ని చూశాడు. In the case of Bartimaeus, బర్తిమయలో కూడా చూస్తే God saw the faith in the life of Bartimaeus. బర్తిమయ జీవితంలో ఉండేటటువంటి విశ్వాసాన్ని యేసు ప్రభు చూశారు. Not only that, అంత మాత్రమే when you కాదు, come to 5th chapter of Mark's gospel, మార్కు సువార్త 5వ అధ్యాయానికి వస్తే, and when that woman who is suffering from the issue of blood for 12 years, ఆ రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి so బాధపడుతున్నటువంటి ఆ many స్త్రీ, people, the multitudes are there around Jesus. యేసు ప్రభు చుట్టూ అనేక జన సమూహాలు She is ఉన్నారు. in a great need. ఆమె చాలా గొప్ప అక్కర్లో She ఉంది. is suffering from a disease. ఆమె ఒక రోగంతో She బాధపడుతుంది. spent all. దానికి కలిగినంతా ఏం చేసుకున్నది? And there is no improvement. ఏ విధమైనటువంటి స్వస్థత లేదు. Somehow she want to come and touch the hem of the garment. ఏదో ఒక విధానంలో వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టాలనుకున్నది. Nobody knows her name. ఆమె పేరు ఎవరికి తెలియదు. But the Catholics will say, అయితే ఈ కేథలిక్ వాళ్ళు అంటారు కదా, because in the Catholic Bible, in the Apocrypha, it is written that her name is Veronica. B, that is in Telugu we will call Veronica. వెరోనికా అని మనం తెలుగులో అంటాం, బెరోనికా అని ఆ విధంగా కేథలిక్ బైబిల్లో రాయబడింది ఆమె పేరు. That is, it is written in the book of Nicodemus in the Catholic Bible. కేథలిక్ బైబిల్లో నికోదమస్ అనే పుస్తకంలో అది రాయబడింది. Probably Nicodemus must have written, I do not know. ఒకవేళ బహుశా ఈ నికోదేమో అని ఉన్నాడు కదా, ఆయనే రాసి ఉండొచ్చేమో. The name of that woman who was suffering from issue of blood for 12 years, her name was Veronica, they tell. ఇక్కడ చూసినట్లయితే 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఈ స్త్రీ, ఆమె పేరు వెరోనికా. Some people who goes to Catholic church, they put the name Veronica to many of their daughters. కొంతమంది కేథలిక్ చర్చిలకు వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మాయిలకి ఈ వెరోనికా అనే పేరు పెడతారు. Even when Lord Jesus Christ was going to the cross, యేసుక్రీస్తు ప్రభు శిలువకు వెళ్ళేటటువంటి సమయంలో కూడా, and as he was walking carrying the cross, ఆయన ఆ విధంగా నడుచుకుంటూ శిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు many places he stopped because he was not able to carry the cross. చాలా స్థలాల్లో ఆయన ఆగిపోయాడు, ఎందుకంటే ఆ శిలువను మోయలేకుండా భారంగా ఉన్నది And in కాబట్టి. one place, ఒక స్థలంలో Veronica came forward and she gave her cloth to Lord Jesus Christ. That is what the history says. సంఘ చరిత్ర ఏం చెప్తుందంటే, వెరోనికా అనేటటువంటి ఆమె వచ్చి తన యొక్క వస్త్రాన్ని ఇస్తుంది యేసు ప్రభుకి, So that he may wipe out his blood. తన యొక్క రక్తాన్ని తుడుచుకోవడం కొరకు. And he has kept that, people say that he has kept that cloth on his face. ఆ బట్టని ఆయన మొహం మీద పెట్టుకున్నాడని. Exactly the picture of Lord Jesus Christ's face was formed with blood on that cloth, and people say it is there in the museum in Vatican City. వాటికన్ సిటీలో ఉండేటటువంటి ఆ మ్యూజియంలో ఇప్పటికీ ఆ బట్ట ఉందని చెప్తారు. ఆ యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని తుడుచుకొని ఇట్లా పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖము ఆ బట్ట మీద పడింది. That history is not important for us. ఆ చరిత్ర మనకంత ప్రాముఖ్యం But కాదు. when కానీ that lady wanted to come to Lord Jesus Christ for her healing, ఆ స్త్రీ ఇప్పుడు స్వస్థత కొరకు యేసు ప్రభు దగ్గరికి రావాలనుకుంటుంది. and then she came and touched the hem of the garment. ఇప్పుడు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. Yes, so much congestion is there, she cannot come. First of all, she is a lady. మొదలుగా చూస్తే ఆమె స్త్రీ, ఎంతో మంది జన సమూహాలు ఆయన చుట్టూ ఉన్నారు, ఆమె And రాలేకపోయింది. she is a patient for so many 12 years. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఆమె రోగంతో బాధపడుతుంది. And for a lady to come near to Lord Jesus Christ, pushing all the people, it is impossible.
చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడానికి అందరినీ పక్కకి నెట్టివేసి ఒక స్త్రీ ఆమె రావడం చాలా కష్టం, అది అసాధ్యం. That's why. అందుకే Do you know what Lord Jesus Christ said? అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా In మీకు? Mark 5:34. మార్కు సువార్త 5:34. A very special word he is using. ఇక్కడ ఆయన ప్రత్యేకమైనటువంటి మాటను And రాశాడు. he said unto her, daughter, thy faith hath made thee whole. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. What I mean to say is, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, Mark has selected some of the incident where the people are surrounding Jesus. They are not allowing the needy person to come to Jesus. And finally, Jesus appreciated them because of their faith. అయితే ఇక్కడ మార్కు ఎటువంటి సంఘటనలు ఆయన ఎంపిక చేసుకున్నాడంటే, చాలా జన సమూహాలు యేసు ప్రభు చుట్టూ ఉండి అక్కడికి ఉన్నటువంటి వారు రాలేకపోవడం, ఏదో ఒక విధానంలో వారు వచ్చినప్పుడు యేసు ప్రభు నీ విశ్వాసం వల్ల నేను స్వస్థపరిచిందని చెప్పిన సంఘటనలు ఆయన ఎంపిక చేసుకున్నాడు. Same is the case with Jairus in 5:35-36. యాయూరు గురించి 5:36-37 కూడా అదే రాయబడింది. When his daughter died, ఆయన కుమార్తె చనిపోయినప్పుడు, yes, he was a man of great faith. ఆయన ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన Jesus వ్యక్తి. said, believe, that's all. నువ్వు కేవలం విశ్వాసం ఉంచు, అంతే. That is what Jesus said. అదే యేసు ప్రభు God చెప్పాడు, could నమ్మిక మాత్రం perform the ఉంచండి. miracle there means he believed. ఎందుకంటే ఆయన వాళ్ళు నమ్మిక ఉంచారు కాబట్టి యేసు ప్రభు అక్కడ. Because Jairus believed. ఎందుకంటే యాయూరు అనేటటువంటి ఆయన నమ్మిక ఉంచాడు. Because Jesus said, you believe. నీవు నమ్మిక మాత్రం You ఉంచన్నాడు. see the glory of God. నీవు దేవుని మహిమను So చూస్తావన్నాడు. Jairus could see the glory of God because his dead daughter was raised to life. ఇక్కడ చూసినట్లయితే ఆ యాయూరు అనేటటువంటి ఆయన తన మృతమైనటువంటి కుమార్తె తిరిగి జీవంలోనికి రావడాన్ని ఆయన చూశాడు. It is a miracle. అది అద్భుతం. అది What does it mean? దాని అర్థం ఏంటి? He believed. ఆయన నమ్మిక He ఉంచాడు, had faith. ఆయనకి విశ్వాసం ఉంది. Same is the case with the Syrophoenician woman in 7:37 of Mark's Gospel. మార్కు సువార్త 7:37 రాయబడినటువంటి ఆ స్త్రీ సంగతి గురించి కూడా మనం అక్కడ అదే చూస్తాం. And also in 9th chapter, 9వ అధ్యాయంలో కూడా in verse చూస్తే 18. 9వ అధ్యాయం 18 the one fellow brought his son having dumb spirit అక్కడ right చూసినట్లయితే from his birth. ఆయన పుట్టినప్పటి నుంచి ఆ మూగైన చెవిటి దెయ్యం కలిగినటువంటి ఆ వ్యక్తిని తీసుకొస్తాడు. Yes, here also. ఇక్కడ కూడా చూస్తే In the life of blind Bartimaeus. ఈ గుడ్డి భిక్షకుడైనటువంటి భర్తిమయి జీవితం, Yes. See, God, Lord Jesus Christ saw faith. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసాన్ని చూశాడు. Yes, this man, ఈ వ్యక్తి what type of faith he is having? ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? He expected a great transformation in his life. తన జీవితంలో గొప్ప మార్పు ఆయన కోరుకున్నాడు. He believed. ఆయన నమ్మాడు. That's why అందుకే when Lord Jesus Christ called him, యేసుక్రీస్తు ప్రభు ఆయన పిలిచినప్పుడు we can see the work of faith in his life. తన జీవితంలో విశ్వాసం క్రియ రూపం దాల్చడాన్ని మనం చూడొచ్చు. What he has done. ఏం చేశాడు? Verse 50. 50వ వచనంలో Yes, చూస్తే 10:50 of Mark's Gospel. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం. What అంతటా వాడు Bartimaeus did. భర్తిమయి ఏం చేశాడు చూడండి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. He threw out his cloth. ఆయన బట్టను పారవేశాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Now I am going to Lord Jesus Christ. I don't want this cloth anymore. నేను ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ఈ బట్ట నాకు ఇంకా ఏ మాత్రం అవసరం లేదు. He may be using that cloth to sit on a place or to put before him so that people may put some alms. ఒకవేళ బట్టని ఆయన వేసుకొని కూర్చునేవాడేమో, లేకపోతే ఆ బట్టను పరిచి వేరే వాళ్ళు ఏదన్నా నాణ్యాలు భిక్షం ధర్మం చేసేదానికి వాడేవాడేమో. Carefully understand this. చాలా జాగ్రత్తగా ఈ It విషయాన్ని may అర్థం look చేసుకోండి. like a small act, but it is the act of faith. ఇది చూస్తే చాలా చిన్న సంఘటన లాగానే కనిపిస్తుంది, కానీ అయితే ఇది విశ్వాసంతో కూడినటువంటి క్రియ అనేది మనకు All అర్థమవుతుంది. these days, ఇన్ని దినాలు right from my birth, నా పుట్టుక నుంచి I am having this cloth with me. ఈ బట్ట నాతో పాటు I am ఉంది, having this garment with me. ఈ వస్త్రం నాతో పాటు ఉన్నది. Now Jesus called me. ఇప్పుడు యేసు ప్రభు పిలిచాడు. Jesus has not healed him. ఇప్పటికే యేసు ప్రభు ఆయన్ని స్వస్థపరచలేదు. Jesus has not talked to him. యేసు ప్రభు ఆయనతో మాట్లాడలేదు. Even then, అయినప్పటికీ see the act of faith in the life of this man. ఇక్కడ చూడండి, ఆ విశ్వాసం అనేది క్రియారూపం దాల్చడం ఆ వ్యక్తి జీవితంలో. If Jesus calls me, ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు నన్ను పిలుస్తుంటే, I don't need this cloth. He threw the garment outside. ఈ బట్ట నాకు అవసరమే లేదని చెప్పి దాన్ని ఇసిరి పారవేశాడు. All my health problems, all my wealth problems, everything is gone. If Lord Jesus Christ calls me, He will do something. What a faith it is. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. యేసు ప్రభు నన్ను పిలిస్తే చాలు, నాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఏ సమస్యలైనా అన్ని పటాపంచలైపోతాయి. And what is there in his heart? తన హృదయంలో ఏముంది? I will no longer sit in this place again. నేను మళ్ళా ఇంకా ఈ స్థలంలో ఏ మాత్రం ఇక్కడ నేను కూర్చొని ఉండను. Yeah, if I have to sit, I need this cloth. ఒకవేళ నేను ఇక్కడ కూర్చోవాలంటే నాకు ఈ బట్ట అవసరం. Yes, throw that cloth out means. దాన్ని ఇసిరి పారవేశాడంటే, Brothers and sisters, అందుకే సహోదరులారా it సహోదరులారా, may be a small act, but there is so much spiritual truth involved in this
as far as his faith is concerned. ఇక్కడ చూస్తే అది చాలా చిన్న సంగతిగానే మనకు అనిపించవచ్చు. అయితే తన విశ్వాసం మాటకు వచ్చినట్లయితే అది చాలా గొప్ప మర్మం అందులో దాగి ఉంది. I don't want this cloth again. నాకు ఈ బట్ట ఏ మాత్రం ఇంకా అవసరమే లేదని Jesus called me means I will never sit here again. యేసు ప్రభు నన్ను పిలిచాడంటే ఇంకా మళ్ళా నేను ఈ స్థలంలో ఎప్పుడు ఇంక కూర్చోను. Lord Jesus Christ is observing. యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ గమనిస్తున్నాడు. Your faith has made thee whole. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. What a faith you are having. ఎంత గొప్ప విశ్వాసం నువ్వు కలిగి You do ఉన్నావు. not know the age of Bartimaeus, maybe 30 years or 25 years, I do not know. ఈ బతిమయ్య వయసు మనకు తెలియదు, 25 లేదా 30 సంవత్సరాలు ఉండొచ్చేమో. 30 years you are holding this garment, but today just I called you. I have not performed a miracle. So far I have not talked to you. Yet what a faith it is. You have thrown the garment and came to me. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ వస్త్రాన్ని నీ దగ్గర, ఈ బట్టను నీ దగ్గర పెట్టుకున్నావు. నేను ఇప్పటికీ నిన్ను ఇంకా స్వస్థపరచలేదు, నీతో మాట్లాడనే లేదు. అయితే నువ్వు ఆ బట్టను పారవేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చావు. Oh, what a faith. ఎంత గొప్ప విశ్వాసం. Oh, brothers and sisters. అందుకే సహోదరులారా, సహోదరులారా, This blind man, ఈ గుడ్డి భిక్షకుడు, he is a beggar. ఈయన అడుక్కునేవాడు భిక్షకుడు. Yes. If Lord Jesus Christ is not there in your life, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో లేకుంటే you are blind to Lord Jesus. నీవు యేసుక్రీస్తు ప్రభుని చూడలేనటువంటి గుడ్డివాడిగా నువ్వు ఉన్నావు. You cannot see the forgiveness, the way of forgiveness what he has provided. ఆయన ఏర్పాటు చేసినటువంటి పాప క్షమాపణని నువ్వు చూడలేదు. You will live like a beggar. నువ్వు అడుక్కునే వాళ్ళగానే భిక్షగాళ్ళలాగానే జీవిస్తావు. Why? ఎందుకు? You are empty inside. You are poor inside. నీవు అంతరంగంలో ఖాళీగా ఉన్నావు. నువ్వు అంతరంగంలో నువ్వు దరిద్రుడిగా పేదవాడిగా No, ఉన్నావు. you will be running here and there. నువ్వు ఇక్కడక్కడ పరిగెత్తుండొచ్చు. What will happen tomorrow? రేపు ఏం జరుగుతుంది? Today I have seen rich people. They will go to the astrologers, or they will go to sorcerers. They will go to palmistry. They will go to numerology. So many other things. ఇప్పుడు చూస్తే చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ధనికులుగా ఉండేటటువంటి వాళ్ళు ఈ హస్త సాముద్రికం చూసేటటువంటి వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, అంకెల గణితం ఇవి చూసే వాళ్ళకి, నక్షత్రాల రాసులు చూసి చెప్పే వాళ్ళకి, వాళ్ళందరి దగ్గర పరిగెత్తున్నారు. If you go to assembly దగ్గరికి మనం వెళ్తే, and if you go to the secretariat, ఈ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తే outside some koyadoras will be sitting there. బయట చూస్తే కొంతమంది కోయిదారులు కూర్చోంటారు. MLAs, ఎమ్మెల్యేలు, rich people, చాలా గొప్ప గొప్ప ధనవంతులు. and while going to secretariat, big people, సెక్రటేరియట్కి వెళ్ళేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, they will come to them. వాళ్ళ దగ్గరికి వస్తారు. And that fellow will be in his own uniform. ఆయన తన యూనిఫామ్ వేసుకొని ఉంటాడు. And with this one, that is easily we can recognize. వారిని మనం అతి సునాయాసంగా గుర్తుపట్టచ్చు. వీళ్ళు కోయిదొరలని, And వాళ్ళ these వస్త్రాలను big చూసి. people, ఈ గొప్ప పెద్ద వాళ్ళు, they are having everything. వాళ్ళకి సమస్తం ఉన్నాయి. But they will go and say, what will happen? You tell me. నాకేం జరుగుతుందో చూడు చెప్పు అని చెప్పి చేయి చూపిస్తారు. He doesn't know about his own life sitting under a tree. ఆయన జీవితం గురించి ఆయనకే ఆడికే తెలియదు. చెట్టు కింద కూర్చొని చిలక నెట్టుకున్నాడు. వాడు బతుకు వాడికే తెలియకుండా చెట్టు కింద కూర్చొని చిలకను పట్టుకోండి. ఆ చిలక ఎగిరిపోతే ఈడు బతుకు అవుట్. ఆ చిలక ఎగిరిపోయిందంటే ఈయన బతుకు అంతే. But and people will be going, what is this line? Is it wealth? What is this line? Is it age? All these things. ఇక్కడ చూస్తే ఇది చూడండి, ఇదేమన్నా ధనరేఖ లేకపోతే ఇదేమన్నా ఆయుష్దా ఏందని చెప్పేసి అడుగుతారు. See, no confidence. వారి మీద వారికి నమ్మకం లేదు. Begging everybody. అందరిని అడుక్కుంటూ ఉంటారు. Lord Jesus Christ, if he is not there in your life, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో లేకపోతే you will be running. No true Christian will run like that. ఏ విధం నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు కూడా ఆ విధంగా పరిగెత్తాడు. Why? ఎందుకో తెలుసా? As it is written in John's Gospel, యోహాను సువార్తలో రాయబడినట్టు, I think 10:28 and 29. 10:28-29. My life is in the hands of Lord Jesus, and his hand is in the hand of the Father. What a secured life. Why should I worry? ఇక్కడ చూసినట్లయితే నా జీవితం యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో భద్రంగా ఉంది. అది యేసు ప్రభువుకు అనుగ్రహించినటువంటి తండ్రి చాలా గొప్పవాడు. ఆయన చేతుల్లో నా జీవితం భద్రంగా పటిష్టంగా ఉంది. Yes, you may be a blind person today. ఈ దినాన నువ్వు గుడ్డివాడిగా నువ్వు ఉండొచ్చు. You may be a person begging, running here and there. ఈ దినాన నువ్వు ఇక్కడ అక్కడ పరిగెత్తుకొని అడుక్కునేవాడిగా Or ఉండొచ్చు. you may be a belittled person by seeing your shouts. People may be mocking at you. People may be telling, shut up, don't talk, don't make any garbage. People may be belittling you. ఒకవేళ ప్రజలు నిన్ను చూసి అపహాస్యం చేయడం ద్వారా, తర్వాత వాళ్ళు నిన్ను కించపరచడం ద్వారా నిన్ను ఆ విధంగా చేస్తున్నారేమో. God is carefully observing. ప్రభు నిశ్చితంగా వీటన్నిటిని గమనిస్తున్నాడు. God wants to see that iota of faith in your life. అంటే నీ జీవితంలో ఒక చిన్న విశ్వాసం, చిన్నపాలు విశ్వాసం అన్న ఉంటుందేమో దాన్ని గమనిస్తున్నాడు. And if that is there, ఒకవేళ అల్ప విశ్వాసం నీలో ఉంటే చాలు. he wanted to praise you. నిన్ను ఆయన గణపరచాలనుకుంటున్నాడు. Yes, he want to call you.
నిన్ను ఆయన పిలుస్తున్నాడు, Yes. పిలవాలనుకుంటున్నాడు. Come unto me. నా దగ్గరికి రా, Come unto me. నా దగ్గరికి రా. How long you will sit there? ఎంతకాలం అక్కడ Leave the కూర్చుంటావు? old garment. ఆ పాత వస్త్రాన్ని Leave the విడిచిపెట్టే, old life. ఆ పాత జీవితాన్ని Leave the old విడిచిపెట్టే, friendships. ఆ పాత స్నేహాన్ని విడిచిపెట్టే, Come unto me. నా దగ్గరికి వచ్చేయ్. I will give you a new beginning. నేను నీకు నూతన ప్రారంభం If you ఇస్తాను. come unto me, నీవు నా దగ్గరికి I వస్తే am the light. నేనే వెలుగుని. You can see the things as they are. ఉన్నవి ఉన్నట్టుగా నువ్వు అన్ని సంగతుల్ని స్పష్టంగా చూస్తావు. Yes, Lord Jesus Christ, knowing the condition of your heart, today He is calling you through this YouTube. ఈ యూట్యూబ్ ద్వారా నీ సంగతిని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు, నీ హృదయంలో ఉన్నటువంటి సంగతిని ఎరిగిన యేసు ప్రభు నిన్ను ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు. Though all the people are suppressing Bartimaeus, ఈ భర్తిమయాన్ని చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఊరకుండమని చెప్పి అనిసివేసిండారు. Lord Jesus Christ heard that cry of Bartimaeus, "Oh son of David!" ఓ దావీదు కుమారుడా అని భర్తిమయ పెట్టినటువంటి కేకని యేసు ప్రభు విన్నాడు. He stopped there. ఆయన అక్కడ ఆగిపోయాడు. The Lord is an omnipotent God. He can do anything, all-powerful God. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన ఏదన్నా చేయగలడు You ప్రభు. and I, with our human language, we cannot explain the greatness of God. మానవ జ్ఞానంతో, మానవ పరిభాషతో యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం వివరించలేము. Not only with one word He has created the whole world, with one word He is maintaining the whole world. ఆయన కేవలం ఒక్క మాట మాత్రం చేత సర్వ సృష్టిని సృష్టించడం కాకుండా సర్వ సృష్టిని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. He stood there. ఆయన అక్కడ ఆగిపోయాడు. Nothing can stop this all-powerful God, but the cry of a sinner, the cry of a needy person with faith, it will stop the Savior. He cannot move one step further. ఏ శక్తి కూడా యేసు ప్రభుని ఆ విధంగా ఆపలేకుండా పోయింది. కానీ అయితే ఒక విశ్వాసంతో కూడినటువంటి ఒక పాపి అయినటువంటి వ్యక్తి చేసినటువంటి ఆ యొక్క మొరని, ఆ యొక్క కేకని విని యేసు ప్రభు ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేకపోయినాడు. యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో ఏ శక్తి కూడా ఆపలేదు. పాపి వేసే కేక అక్కడ ఆపేస్తుంది అంతే. That is the power in the cry of a sinner who is in need of help. ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువును ఆపలేదు. కానీ అయితే ఒక పాపి వేసేటటువంటి కేక, అవసరంలో ఉన్నటువంటి వ్యక్తి పెట్టేటటువంటి ఆ మొర యేసు ప్రభువును ముందుకు పోనీయకుండా ఆపేస్తుంది. Lord Jesus Christ heeded the call of Bartimaeus. ఈ భర్తిమయ ఆ యొక్క కేకని యేసు ప్రభు విన్నాడు. He heard the call of or the case of Bartimaeus. ఈ భర్తిమయ యొక్క కేకని ఆయన అరుపులను ఆయన విన్నాడు. And not only that, అంత మాత్రమే కాదు, he heard what he is in need of. ఆయన ఏ అక్కర్లో ఉన్నాడో అది కూడా విన్నాడు ఆయన. Mark's Gospel, మార్కు సువార్త chapter 10, 10వ అధ్యాయం verse 51. 51వ వచనం. Mark 10:51. మార్కు సువార్త 10:51. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని Yes, వాడిని what do you అడుగగా, want? నీకేం కావాలి? The Lord will not come in an all-round way. ఏదో డొంక తిరుగుడులో ప్రభు రాడు ఆ విధంగా Yes, అడగడు. what do you want? నీకేం కావాలని నేరుగా What do you అడుగుతాడు. want? నీకేం కావాలి? And he helped the needy person. అక్కర్లో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభు సహాయం చేశాడు. Why? ఎందుకు? Bartimaeus told directly. Bartimaeus also has not gone in an all-round way. ఇక్కడ చూస్తే ఈ భర్తిమయ్య కూడా ఏదో డొంక తిరుగుడుగా ఏదో అడ్డదారిలో సమాధానం చెప్పలేదు, కానీ నేరుగా అడిగాడు ఆయన కూడా. Today, ఈ దినం as Lord Jesus Christ has come to you through this media, ఈ మీడియా ద్వారా యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరకు వచ్చి He is ఇప్పుడు everywhere. ఆయన అన్ని దగ్గరలో ఉండే The వ్యక్తి. Lord ఆయన. has seen your condition. ఆయన యేసు ప్రభు నీ స్థితిని You చూశాడు. are in Jericho. నీవు ఎరుకలో You ఉన్నావు, are not able to see anything. You are blind. నీవు గుడ్డివాడుకున్నావు, నువ్వేమి There is no చూడలేకపోతున్నావు, guarantee for your life, running here and there like a beggar. నీవు అడుక్కునే వాళ్ళగా ఇక్కడక్కడ పరిగెత్తు ఉన్నావు, నీ జీవితానికి ఏ విధమైనటువంటి గ్యారంటీ లేదు. But the Lord has seen the cry in your heart. అయితే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మొరని దేవుడు You are చూశాడు. having everything all around you, but restlessness in your heart. నీ చుట్టూ సమస్తం నీకు కలిగి ఉన్నావు, అయితే నీ హృదయాంతరంగంలో నీకు నెమ్మది లేదు. By seeing that, దాన్ని చూసి He has come to Jericho. ఆయన ఎరుకోకు వచ్చాడు. And He started hearing your call. ఆయన నువ్వు పెట్టినటువంటి ఆ మొరను ఆయన విన్నాడు. And He saw the need. అన్ని అక్కర్ని చూశాడు. And He stood. ఆయన అక్కడ ఆగిపోయాడు. Why can't you tell your problem to Him as Bartimaeus told very directly? భర్తిమయ్య నేరుగా చెప్పినట్టు నువ్వెందుకు ఆయనకి నీ సమస్యను చెప్పకూడదు? Why to build walls around you? ఎందుకు నీ చుట్టూ నువ్వు గోడలు You కట్టేసుకుంటావు? need not tell your problem to me. నీ సమస్యను నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. I cannot solve your problem. ఎందుకంటే నేను నీ సమస్యను పరిష్కారం చేయలేను. Nobody can solve your problem. ఎవరు నీ సమస్యను You పరిష్కారం చేయలేరు. cannot share your problem with other people. వేరే వాళ్ళతో నువ్వు నీ సమస్యను నువ్వు పంచుకోవద్దు. Jesus is there. అయితే యేసుప్రభు ఉన్నాడు ఇక్కడ. Tell Him directly. నేరుగా ఆయనతో చెప్పు, Lord, this is the problem. ప్రభువా ఇది నా సమస్య. This problem has crippled me, made me isolated being. ప్రభువా ఈ సమస్య నన్ను కుంటివాడిగా చేసేసింది, నన్ను ఎక్కడికి పోనీయకుండా నన్ను I ఒంటరివాడిగా cannot చేసింది. share with anybody. నేను ఎవరితో I'm పంచుకోలేకున్నాను, all alone. నేను ఒంటరిగా ఉన్నాను. I cannot tell this to my parents. నేను నా తల్లిదండ్రులకి ఈ సమస్య I cannot tell చెప్పలేకున్నాను. this to my children. ఇది నా సమస్య నా పిల్లలకి If I tell చెప్పలేకున్నాను. this to my husband, there is a big problem. ఈ సమస్య నా భర్తతో చెప్తే చాలా పెద్ద సమస్య I అయిపోతుంది. cannot tell to
to my wife. ఈ సమస్య నా భార్యతో చెప్పలేను. That's why Lord Jesus Christ came near to you. అందుకే యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరకు వచ్చాడు. I am with you always. నేను నీతో ఎల్లవేళలా నేను ఉంటాను. Why can't you tell to him directly? ఎందుకు నువ్వు నేరుగా ఆయనతో You చెప్పకూడదు? need not tell in my ears. నువ్వేదో వచ్చి నా చెవిలో చెప్పాల్సిన You అవసరం need లేదు. not go and tell to any religious leader. ఏదో మత నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. Jesus is there. యేసు ప్రభు ఉన్నాడు ఇక్కడ. Tell him. ఆయనకే చెప్పు. He will solve directly. ఆయన నేరుగా నీ సమస్యను పరిష్కరిస్తాడు. He will not scold you. ఆయన నిన్నేదో తిట్టడు, As నిన్ను a matter గద్దించడు. of fact, he appreciated Bartimaeus. Thy faith has made thee whole. What an encouragement. ఇంకొక మాటలో మనం ఇక్కడ చెప్పాలంటే ఈ భర్తిమయ్య యొక్క విశ్వాసాన్ని ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. You need not do anything. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. Lord, this is my problem. ఓ ప్రభువా నా సమస్య ఇది. You need not go on a pilgrimage. నువ్వేదో తీర్థయాత్రలు చేయాల్సిన You అవసరం need లేదు. not take dip in that river or in this tank. ఏదో ఆ నదిలోనో చెరువులోనో వెళ్ళి నువ్వు పరిశుద్ధ స్నానం చేయాల్సిన అవసరం Even లేదు. in some Christendom, I have seen some of the people, they will be crawling and going to Mary to confess their sins. ఇక్కడ చూస్తే కొంతమంది క్రైస్తవ్యంలో కూడా నేను చూశాను, మోకాళ్ళ మీద వెళ్ళి ఆ మేరీ మాత దగ్గరికి వెళ్ళి వారి పాపాలను You ఒప్పుకుంటుంటారు. need not do all these things. ఇవన్నీ నువ్వు చేయాల్సిన You అవసరం లేదు. need not observe Sabbath. నువ్వు సబ్బాతును ఆచరించాల్సిన You అవసరం need లేదు. not do any good deeds for your salvation. నీ రక్షణ కొరకు నువ్వేవి సత్క్రియలు చేయాల్సిన అవసరం లేదు. So pure and so simple. చాలా స్పష్టంగా, చాలా తేటగా, చాలా సరళంగా. Lord, I am blind. ప్రభువా నేను గుడ్డివాణ్ణి, Give me sight. నాకు చూపు నీ ప్రభు. Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని, Have mercy on me. నా ఎడల కనికరం చూపించు. 18:13 of Luke's Gospel. యోహాను సువార్త Luke's Gospel. లూకా సువార్త 18వ అధ్యాయం 13. 13వ వచనం. The publican shouted, అక్కడ ఉన్నటువంటి ఆ సుంకర ఆయన కేక వేశాడు. Have mercy on me, I am a sinner. ఓ పాపినైనటువంటి నన్ను కరుణించమని మొరపెట్టాడు. He has not gone anywhere. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. He has not given any money to anybody. ఆయన ఎవరికి ఏ విధమైనటువంటి దానం He has డబ్బు not brought ఇవ్వలేదు. any offering to the church also. ఆయన ఏ సంఘానికి కూడా ఈ విధంగా గిఫ్ట్లు ఇవ్వలేదు. ఆయన Oh, yes. Have mercy on me, I am a sinner. నేను పాపిని, నా ఎడల కరుణ చూపించాను. Salvation, the forgiveness of sins is simple. ఇక్కడ చూసినట్లయితే రక్షణ, పాప క్షమాపణ అనేది చాలా సరళమైంది. Not only simple, అది సామాన్యమైన సరళమైంది మాత్రమే కాకుండా secondly, రెండోదిగా it is spontaneous. God will never say come tomorrow. Immediately, instantly, it is spontaneous. అది ఉన్న పాటున జరిగేటటువంటిది. దేవుడు రేపురా తర్వాత చూస్తానని అట్లా ఏం చెప్పడు ఆయన. In verse 52, 52వ వచనంలో the చూస్తే second line says, రెండో భాగం చెప్తుంది, and immediately he received the sight. వెంటనే వాడు త్రోవనాయన వెంట చూపు పొంది వెళ్ళెను. Immediately you can be saved. వెంటనే నువ్వు రక్షణ పొందొచ్చు. Immediately your need will be met with. వెంటనే నీ అక్కడ తీర్చబడుతుంది. Lord Jesus Christ is all powerful God. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు. Salvation is simple. ఇక్కడ చూస్తే రక్షణ చాలా సరళమైంది. Salvation is spontaneous. రక్షణ అనేది ఉన్నపాటుగా వచ్చేది. And thirdly, మూడోది it is so satisfying. అది చాలా సంతృప్తినిచ్చేది. Why? ఎందుకు? Jesus said, యేసు ప్రభు అన్నాడు, you go thy way. నీ మార్గం నువ్వు వెళ్ళు. But what he is doing? ఆయన ఏం చేస్తున్నాడు? My satisfaction is in you and with you only. నా సంతృప్తి నీతోనే, నీలోనే ఉంది. I will not go in my way. నేను ఎక్కడికి నా దారి నేను పోను. All these 30 years, all these 25 years, I am walking in my way. నా 25 లేదా 30 సంవత్సరాలు నా దారిలో నేను నడుస్తూ నేను వెళ్ళాను. Yes, Jesus Christ has not asked him to follow him. యేసుక్రీస్తు ప్రభు ఆయన నన్ను వెంబడించని చెప్పలేదు. But voluntarily this man followed Jesus because of the satisfaction he derived. ఆయనకు పొందినటువంటి సంతృప్తి చేత ఆయనంతటా ఆయన యేసు ప్రభువుని వెంబడిస్తూ వెళ్తున్నాడు. Brothers and sisters, అందుకే సహోదరులారా, we have సహోదరులారా, heard so much about blind Bartimaeus. నీవు ఈ గుడ్డు భిక్షకుడైనటువంటి భర్తిమయ్య గురించి చాలా విని ఉండొచ్చు. Just now we have heard. ఇప్పుడే మీరు ఉన్నారు. And he told his problem directly. ఆయన సమస్యను ఆయన నేరుగా చెప్పాడు. He could understand his wretched condition, especially blind. ఆయన ఉన్నటువంటి దుస్థితిని, మరి ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి చూపు కనపడినటువంటిది గుడ్డి స్థానాన్ని ఆయన గ్రహించాడు. Oh Lord, I am not able to differentiate between black and white. ఓ ప్రభువా, నేను ఈ నలుపు తెలుపుని నేను వ్యత్యాసం చూడలేకపోతున్నాను. Right and wrong, I am not able to see. ఏది మంచి ఏది చెడు అని నేను చూడలేకపోతున్నాను. Oh brothers and sisters, అందుకే సహోదరులారా, సహోదరులారా, the Lord Jesus Christ directly, spontaneously, in a simple way, in a satisfying way, he met the need of Bartimaeus. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ భర్తిమయ్య యొక్క అక్కర్ని వెంటనే తీర్చాడు. అదే విధంగా అదే సరళమైన విధానంలో in a చేశాడు. satisfying way. చాలా సంతృప్తినిచ్చే విధానంలో.
What a wonderful physician we are having. ఎంతటి గొప్ప వైద్యుడిని మనం కలిగి ఉన్నాం కదా. Our heavenly physician. మన పరలోకపు వైద్యుడు. He meets all our needs. మన అన్ని అక్కర్లు ఆయన తీరుస్తాడు. What is the delay? ఎందుకు ఇంకా ఆలస్యం? Only tell Lord, I am a sinner, have mercy on me. కేవలం మనం చెప్పాల్సిందంత ఏంటంటే ప్రభువా నేను పాపిని, నా ఎడల దయ చూపించాను. Come into my life. నా జీవితంలోనికి రా. Change my life. నా జీవితాన్ని మార్చు. Yes, he believed in transformation. That's why he threw the garment. ఆయన ఆ యొక్క మార్పులందు విశ్వాసం ఉంచాడు, అందుకే ఆ బట్టని ఇసిరి పారవేశాడు. I don't need this garment again in my life. నా జీవితంలో మళ్ళా ఈ బట్ట అవసరమే వద్దు, నాకు వద్దు అనుకొని ఇసిరి పారేశాడు. Other people may not be seeing. వేరే వాళ్ళు చూస్తుండకపోవచ్చు. But Lord Jesus Christ saw when he threw the garment out. ఆ బట్టని తీసి పారవేసినప్పుడు యేసు ప్రభు చూశాడు. Then he said, తర్వాత అన్నాడు యేసు ప్రభు, what a faith, O Bartimaeus. ఓ బర్తిమయ, ఎంత గొప్ప I విశ్వాసం have కదా. not talked to you. నేను నీతో మాట్లాడనే I లేదు, have not healed you. నేను ఇంకా నిన్ను స్వస్థపరచనే Even లేదు. before that. దానికంటే ముందు What a faith. ఎంత గొప్ప O విశ్వాసం. Bartimaeus. ఓ బర్తిమయ, Thy faith has made thee whole. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. What a great God. ఎంత గొప్ప దేవుడు. Do you want this Jesus in your life? ఈ యేసు ప్రభు నీ జీవితంలో నీకు కావాలనా? Do you want your eyes to be open? నీ కన్నులు తెరవబడాలని నువ్వు అనుకుంటున్నావా? Do you want your walls to be tumbled by the Savior? ఈ రక్షకుడి ద్వారా నీ గోడలన్నీ కూల్చివేయబడాలని నువ్వు అనుకుంటున్నావా? Yes. Do you want Lord Jesus Christ? Do you want to welcome him into your life? యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించాలనుకుంటున్నావా? Simple thing. చాలా సరళమైన సంగతి. Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని, Have mercy on me. నా ఎడల దయ చూపించు. You can witness a wonder in your life. నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా అద్భుతాలను నువ్వు సాక్ష్యం In ఇస్తావు. 1981, God has visited me. 1981 సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించాడు. Yes, so many ups and downs are there in my life. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. I am not telling that I have not fallen. నేను పడిపోలేదని చెప్పి నేను చెప్పలేదు. I cannot tell. నేను చెప్పలేను. Many times I have fallen. చాలా సందర్భాలు నేను పడిపోయాను. But when I became the child of God, when I cried unto him, he lifted me up. నేను దేవుని బిడ్డ అయిన తర్వాత ఆయనకి నేను మొరపెట్టినప్పుడు మరలా ఆయన నన్ను లేవనెత్తాడు. Have I not committed mistakes after 1981? 1981 తర్వాత నేను తప్పిదాలు చేయలేదనా? Many. చాలా. Not one or two. ఒకటి రెండు కాదు. Probably Jai Chandra must not be committing any mistakes, but I committed many. నేను కూడా చాలా చేశాను, అన్న చేశాడు. So, but అయితే the grace of God, దేవుని కృప, my Savior, నా రక్షకుడు never left me. నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. If needed, he punished me. అవసరమైతే ఆయన నన్ను నాకు శిక్ష వేశాడు. But he never said that you are not my son. నువ్వు నా కుమారుడు కాదని ఆయన ఎప్పుడు చెప్పలేదు. The joy what I got in 1981 till today, it has not left me. I believe till I leave this world, it will not leave me. 1981లో నేను ఏదైతే ఆ సంతోషాన్ని పొందుకున్నానో ఆ సంతోషం ఈ దినాన ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. నేను నమ్ముతున్నాను, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఆ సంతోషం నాతో ఉంటుందని. Why can't you enjoy? ఎందుకు నువ్వు ఆ సంతోషాన్ని Only అనుభవించకూడదు? Jesus can give that joy. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే It is not ఇవ్వగలడు. available in market. You cannot book it on Amazon. ఇది అమెజాన్ లోనో లేకపోతే ఫ్లిప్కార్ట్ లోనో మార్కెట్ లో ఎక్కడ దొరికేది కాదు. ఇది From Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచే, You can get from him. ఆయన దగ్గర నుంచే నువ్వు పొందుకోవచ్చు. Just tell him with faith. ఆయనకి నువ్వు విశ్వాసంతో చెప్పు, Lord, I want to live my old life. ప్రభువా నా పాత జీవితాన్ని నేను Today I am విడిచిపెట్టాలనుకుంటున్నాను. blind, but I want to see. ప్రభువా నేను ఇప్పుడు నేను గుడ్డివాడిని ప్రభా, ఇప్పుడు నేను Lord, I am చూడాలనుకుంటున్నాను. a sinner. ప్రభా నేను పాపిని, Have mercy on me. నా ఎడల కనికరం చూపించు. What a wonderful transformation will be there in your life. Tomorrow, as I am witnessing today, you also can witness. ఎంత గొప్ప మార్పు నీ జీవితంలో జరుగుతుంది. ఈ దినాన్ని నేను ఏ విధంగా అయితే సాక్ష్యం ఇస్తున్నానో ఆ విధంగా నువ్వు కూడా రేపటి దినాన్ని నువ్వు సాక్ష్యం ఇస్తావు. May God help you to invite Lord Jesus Christ into your life, and may God help you to come out of that blind life, and may you see the marvelous light. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించడానికి, తర్వాత నీకుండేటటువంటి ఆ గుడితనం నుంచి నువ్వు బయటకు వచ్చి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన ఆ వెలుగును నువ్వు చూడడానికి దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. You can pray silently in your heart. నీవు మౌనంగా నీ హృదయంలో నువ్వు ప్రార్థన You చేసుకోవచ్చు. thank the Lord, నీవు దేవుని కృతజ్ఞతలు and తెలియజేయచ్చు. you can pray silently. నీవు మౌనంగా నువ్వు ప్రార్థన చేయొచ్చు. God will forgive you. ప్రభువు నిన్ను క్షమిస్తాడు. He will make you his child. ఆయన నీ బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. Loving Father, we thank thee for this wonderful time. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీవు మాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు. Thank thee for the life of Bartimaeus. భర్తిమయ జీవితాన్ని బట్టి నీకు వందనాలు. Oh Lord, we thank thee for the wonderful simple faith of Bartimaeus. భర్తిమయ కలిగి ఉన్నటువంటి సరళమైన సామాన్యమైన విశ్వాసాన్ని బట్టి He వందనాలు. directly told his need without any, oh Lord, all round way, but directly to thee.
ఏ విధమైనటువంటి డొంక తిరుగుడు చెప్పకుండా ప్రభా నేరుగా తన అక్కర్ని సూటిగా నీతో చెప్పినందుకు నీకు వందనాలు. You also has met his need. నీవు కూడా ప్రభా ఆయన అక్కర్ని తీర్చావు. After hearing this message, ఈ వర్తమానం విన్న తర్వాత some of our dear ones, మా ప్రియులు కొంతమంది, as they are inviting you into their life, O Lord, as thou hast entered the life of Bartimaeus, thou may enter into their lives also. భర్తిమయ జీవితంలో మీరు ఏ విధంగా అయితే ప్రవేశించారో ప్రభు ఆ విధంగా మా ప్రియులు కొంతమంది ఆహ్వానిస్తుంటుండగా మీరే వారి జీవితాల్లో ప్రవేశించండి. Yes, Bartimaeus followed thee, O Lord, almost all the days of his life. Our dear ones also may follow you all the days of their lives. ఏ విధంగా అయితే భర్తిమయ తన జీవిత దినములన్నీ నిన్ను వెంబడించాడు ఆ విధంగా మా ప్రియులు కూడా ప్రభు వారి జీవితాంతం నిన్ను వెంబడించేటట్లు సహాయం చేయండి. Bless them, O Lord. ప్రభు వారిని If ఆశీర్వదించండి. anybody is in any particular need, O Lord, thou may meet their need out of thy abundance. ప్రభా నీ కృపా సమృద్ధుల నుంచి ఎవరైనా ఏదైనా ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన అక్కర్లో ఉంటే అక్కర్లు మీరే తీర్చండి. Send us with thy blessings. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని Thank thee పంపించండి. for speaking to us. ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.